జమునాటుడు ఒడిశాలోని రాయరంగపూర్ గ్రామంలో ఒక సాధారణ కుటుంబంలో పుట్టారు. పెళ్లి తర్వాత జార్ఖండ్లోని మతుకాంకి గ్రామానికి వచ్చారు. అక్కడ ఆమె చూసిన దృశ్యం ఆమె జీవితాన్ని మార్చేసింది. అడవులు చెట్లు లేకుండా బోసిపోతున్నాయి. స్మగ్లర్లు, మాఫియా చెట్లను నరికేస్తున్నారు. ఆ దృశ్యం జమున గుండెను కలిచివేసింది. జమున నిశ్చయించుకున్నారు, అడవిని కాపాడాల్సిందే. ఆమె గ్రామంలోని మహిళలను ఒక్కచోట చేర్చి వన సురక్ష సమితి స్థాపించారు. ఈ బృందం రాత్రింబవళ్లు అడవులను కాపాడడానికి పనిచేసింది. విల్లు, బాణాలు పట్టుకుని ధైర్యాన్ని ఆయుధంగా చేసుకుని అడవి మాఫియాకి ఎదురు నిలిచారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 10,000 మంది స్త్రీలు ఆమె వెంట నడిచారు. ఈ పోరాటం అంత సులభం కాదు. నక్సలైట్ల బెదిరింపులు, మాఫియా నుండి ప్రాణహాని భయం, ప్రతి అడుగులో సవాళ్లు. కానీ జమున ధైర్యం ముందు ఏ శక్తి నిలవలేదు. అడవి లేకపోతే మనం లేము అని చెప్పి ఆమె మహిళలకు స్ఫూర్తినిచ్చారు. ఆమె నాయకత్వంలో 50 హెక్టార్ల అడవిని కాపాడారు. జమునాటుడు కృషి ప్రపంచానికి తెలిసింది. 2019లో భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఆమెను లేడీ టార్జన్ అని ఎందుకు పిలుస్తారంటే అడవిని తన కుటుంబంలో కాపాడుకుంది కాబట్టి. ఆమె కథ మనకు చెప్పేది ఒక్కటే, ఒక సాధారణ మనిషి కూడా అసాధారణమైన మార్పు తీసుకొచ్చే శక్తిని కలిగి ఉంటాడు. జమునాటుడు కథ మన గుండెల్లో ఒక మంటను రగిలిస్తుంది. ఆమెలా మనం కూడా మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ఒక చెట్టు నాటండి, ఒక అడుగు వేయండి. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరింత మంచి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.